కార్యక్రమ ముఖ్య అతిథి మాన్యులు నల్లూరు ఇంద్రసేనారెడ్డి గారిని తమ సందేశం ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సమాచార భారతి అధ్యక్షులు గోపాల్ రెడ్డి గారు, ఈనాటి ముఖ్యవర్త, సంఘ ప్రచారక్, అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ శ్రీ సునీల్ అంబేకర్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి సంఘ మిత్రులారా, పుస్తకం చాలామంది ప్రాణాలు అర్పించారు. ఈ అర్పించినటువంటి వాళ్ళ పుస్తకాలు ఎక్కడో దగ్గర వారిని రికార్డ్ చేయాలనేటువంటి ఆలోచనతో మొట్టమొదట శేషగిరిరావు గారు ఆల్ ఇండియాలో కేరళ, అస్సాం, మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిని కూడా తీసి ఒకసారి పుస్తకం వేయటం, దాని తర్వాత ప్రత్యేకంగా ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి, తెలుగు ప్రాంతానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, వారికి సంబంధించినటువంటి వివరాలతోటి వీటిలో వేయటం జరిగింది. ప్రచురణకర్తలు వారు చెప్పినట్టుగా కొన్ని పేర్లు మిస్ అయినటువంటి వాళ్ళ పేర్లు మాది రాలేదని అనుకుంటుంటారు, సహజం. ఊండైనటువంటి వాళ్ళు ఉన్నారు, నేను తర్వాత వాళ్ళ పేర్లు తర్వాత చెప్తాను. మొదటగా 1966-67లో స్టూడెంట్స్లలో విద్యార్థి పరిషత్ ఆర్గనైజేషను ఆల్ ఇండియా లెవెల్లో ప్రారంభమైన ఇక్కడికి వచ్చింది మాత్రం 66-67లోనే వచ్చింది. ఆ వచ్చినటువంటి మొదటి 1.5-2 సంవత్సరాల్లోనే యూనివర్సిటీలో మన బలాన్ని మనం నిరూపించుకోవటం స్టార్ట్ చేసినాం. బలం అనేది ఏ రకంగా తెలుస్తుంది? ఎన్నికలలో తెలుస్తుంది. ఆ రోజులలో ఉస్మానియా యూనివర్సిటీ ఎన్నికలు జరిగేది. మొత్తం యూనివర్సిటీ కింద ఉన్నటువంటి కాలేజెస్లో ఎవరెవరైతే గెలిచినారో వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఆల్ ఇండియా స్టూడెంట్స్ యూనియన్, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్, దానికి సంబంధించినటువంటి ఎన్నికలు జరిగేది. దానికి క్యాంపులు పెట్టడం, ఆర్గనైజ్ చేయటం. ఆ రకంగా మొదటి ఎన్నికల్లోనే మనం హరినాథ్ను నిలబెట్టి, ఇంజనీరింగ్ కాలేజ్ హరినాథ్ని నిలబెట్టి అధ్యక్షులుగా ఈక్వల్గా పోటీ ఇచ్చాం. ఇద్దరికి ఈక్వల్ ఓట్స్ వచ్చినందుకు దాంట్లో మొదటి 6 నెలలు ఒకరు, రెండవ 6 నెలలు ఇంకోరు అనేటువంటి దాంట్లో పంపకం జరిగింది. అది సిల్వర్ జూబ్లీ ఇయర్ కావటం. అదే సంవత్సరం ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఇక్కడ 1968లో ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఏబీవీపీ జరగటం. దానికి కోకా సుబ్బారావు గారు సుప్రీంకోర్టు జడ్జు, ఆ తర్వాత రాష్ట్రపతిగా కంటెస్ట్ చేసి ఓడిపోయినటువంటి వారు మన ముఖ్య అతిథిగా వచ్చారు. అదే టైంలో ఉస్మానియా యూనివర్సిటీలో సిల్వర్ జూబ్లీ దీనికి వారి పైన గెలిచినటువంటి జాకిర్ హుసేన్ గారు వారు రావటం జరిగింది. ఈరోజు చాలామందికి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్కి సపరేట్ ఒక బిల్డింగ్ ఉండేది. బి హాస్టల్ పోతుంటే రైట్ సైడ్ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ గుండు పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ ఎక్స్క్లూజివ్లీ స్టూడెంట్స్ కొరకు ఉండేది. ఆ రకంగా మొదటి సంవత్సరం తర్వాత మళ్ళీ రెండో సంవత్సరం 66లో జరిగినప్పుడు ఏబీవీపీ స్టార్ట్ చేసినప్పుడు నేను 12th క్లాస్లో ఉన్నాను. నువ్వు స్కూల్ పిల్లవాని కాబట్టి నువ్వు రావడానికి వీల్లేదన్నారు. కానీ 68లో కాలేజీకి వచ్చిన తర్వాత గుల్జార్ హౌస్లో ఈ ఎన్నికల యొక్క క్యాంప్ జరిగింది. ఆ క్యాంపులో నేను పనిచేశాను.
రెండోసారి వచ్చినటువంటి ఎన్నికల్లో మా నల్లకుంటలో మళ్ళీ క్యాంప్ పెట్టాం. ఆ క్యాంపులో 14 పోస్టులుంటే యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్కి 17 ఉంటే 17లో 14 మనం గెలిచాం. అప్పుడు మన యొక్క గెలుపును జీర్ణం చేసుకోలేక కాంగ్రెసు, కమ్యూనిస్టులు, మిగతా ఎన్ని వర్గాలు ఉన్నాయో అన్ని వర్గాలు అంటే ఇప్పుడున్నటువంటి పేర్లతో లేకుండే, కానీ అప్పుడు కలిశారు. ఎన్ఎస్యుఐ, ఈ జార్జి రెడ్డి గ్రూపు, వీళ్ళంతా కూడా అదే ఊపులో మనం పెరుగుతూ వచ్చాం. 1971కి వచ్చేటప్పటికెల్లా వారు గాంధీ మెడికల్ కాలేజీలో కమ్యూనిస్ట్, ఈ నక్సలైట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు తెల్ల చొక్కా, తెల్ల ప్యాంట్ వేసుకొని ఒక యూనిఫామ్ దీంట్లో వాళ్ళు వచ్చేవారు. ఈరోజు కూకట్పల్లిలో ఉన్నటువంటి టీడీపీ లీడర్ ప్రతాప్ రెడ్డి ఆ రోజు ఆ యొక్క బ్యాచ్లో ఉండేవాడు. మనం అక్కడ ఒక క్రిస్టియన్ అమ్మాయిని ప్రెసిడెంట్గా పెట్టి గెలిపించుకున్నాం. ఆ రోజు డాక్టర్ సుధాకర్ రెడ్డి ఆ కాలేజు, రామ్ రెడ్డి అదే కాలేజు, తర్వాత ఐర్లాండ్ ఉండి రిటర్న్ వచ్చినారు, ఇక్కడనే ఉన్నారు. దీన్ని సహించలేక వాళ్ళు ఆ యొక్క మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద అటాక్ చేశారు. మెడికల్ కాలేజ్ మీద అటాక్ చేస్తే మనం అక్కడనే ఉన్నాం, దానికి సరి అయినటువంటి రిప్లై ఇచ్చినాం. ఎప్పుడైతే రిప్లై ఇచ్చినామో వాళ్ళు దాన్ని తట్టుకోలేకపోయినారు. ఆ తర్వాత జార్జి రెడ్డి మళ్ళీ యూనివర్సిటీలో ఉండేటువంటి మన సీనియర్ నాయకులైనటువంటి ఆ రోజు ఉన్నటువంటి నారాయణ దాసు, నరసింహారెడ్డి వీళ్ళ మీద అటాక్ చేసి నారాయణ దాసుని కిడ్నాప్ చేసి దారిలో విద్యాసాగర్ రావు మీద బ్లేడ్తో గీసి ఇతన్ని తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టడం జరిగింది. ఆ తర్వాత పెద్ద నాయకులు అనుకునేటువంటి వాళ్ళు, ఏబీపీలో ఉన్నటువంటి వాళ్ళు ఒక మోరల్ దెబ్బతిన్నది. ఈ మొరేల్ను మళ్ళీ బూస్టప్ చేస్తే తప్ప ఆర్గనైజేషన్ మనం నిలుపుకోలేము అనేటువంటి ఆలోచనతో అప్పుడు ఆలోచన చేసి ఈ జార్జి రెడ్డి అనేటువంటి అతడు ఎవరు ఏం కాదు, పనికిరానటువంటి వాడు అనేటువంటిది మన కార్యకర్తలకి, యూనివర్సిటీకి సంబంధం లేనటువంటి చిన్న పిల్లలకు చెప్తే వాళ్ళు వచ్చి ఇక్కడనే ఎన్సీసీ ఆఫీస్ దగ్గర ఒకరోజు పట్టుకొని కొట్టారు. చచ్చాడని వదిలిపెట్టిపోయినారు. ఆ తర్వాత అతడే చెప్పుకున్నాడు, నన్ను పెద్దోళ్ళు కొట్టలేదు, నన్ను పిల్లలు కొట్టారు అంటే సైకలాజికల్గా ఆ రోజే చచ్చిపోయాడు. ఆ తర్వాత 2 నెలలకే ఫిబ్రవరిలో జరిగింది. తర్వాత ఏప్రిల్లో జరిగినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్నికల్లో నా తమ్ముడిని గెలిపించుకోవాలనేటువంటి దీంతో అప్పుడు మళ్ళీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో 2 ఉన్నాయి, హాస్టల్ 1, హాస్టల్ 2. హాస్టల్ 2 వాళ్ళు డామినేట్ చేసేవాళ్ళు, హాస్టల్ 1 మనం డామినేట్ చేసేవాళ్ళం. ఈ హాస్టల్ 1 ఎట్లాగైనా నేను పోవాలి, క్యాన్వాస్ చేయాలనేటువంటి ఒక బింకంతో అతడు అక్కడికి వచ్చాడు. అప్పుడే అక్కడ కొట్లాడటం, అతడు చనిపోవటం జరిగింది. ఆ తర్వాత 9 మందిని అరెస్ట్ చేయటం, 6 నెలలు వాళ్ళు జైల్లో ఉండటం. జైల్లో ఉన్నటువంటి వాళ్ళకి నేను 6 నెలలు క్యారియర్ తీసుకెళ్ళి, ఈరోజు అలో చేయరు కానీ ఆ రోజు క్యారియర్ బయటికి వెళ్ళి అలో చేసేవాళ్ళు. ఈ క్యారియర్ నేను తీసుకెళ్ళి సైకిల్ మీద ఇచ్చేయటం జరిగింది. ఈరోజులాగా ఆ రోజు మనకు సహాయం చేసేటోళ్ళు లేరు. సంస్థని, అన్య సంస్థల్ని కానీ సంఘాన్ని కానీ ఎక్కడ కూడా మాకు ఈ అడ్వకేటు డబ్బులు కావాలనో లేదా ఈ క్యారియర్ తీసుకెళ్ళటానికి డబ్బులు హెల్ప్ చేయమనో అడగలేదు. మనమే వాళ్ళలో వీళ్ళలో ఎవరైనా అర్ధనూట పదార్లు ఇస్తానని అంటే సైకిల్ మీద పోయి అర్ధనూట పదార్లు అంటే 58 రూపాయలు ఎవరన్నా ఇస్తానని అంటే తీసుకొచ్చి ఆ రకంగా చేయటం. అడ్వకేట్ ఫీజు ఆ రోజులలో 5,000 రూపాయలు ఇచ్చి
వాళ్ళ మీద ఏ రకమైనటువంటి పనిష్మెంట్ లేకుండా వాళ్ళందరినీ కూడా బయటికి తెచ్చుకోవటం జరిగింది. ఆ రకంగా యూనివర్సిటీలో మనకంటూ ఒక అస్తిత్వాన్ని, మనకంటూ ఇది చేసుకున్నాం. ఆ ఇన్సిడెంట్ తర్వాత సుమారు 200 మంది ఎంపీలు మనకు వ్యతిరేకంగా పార్లమెంట్ రిప్రజెంటేషన్ ఇచ్చారు. అయినా ఇతనికి నక్సలైట్స్తో సంబంధం ఉంది అనేటువంటి ఇంటర్నల్ దీంట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండటం వలన దాని మీద ఏం చేయలేకపోయినారు. ఆ రకంగా మన యొక్క అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వస్తే సిద్ధాంతపరమైనటువంటి కొట్లాటలు పుస్తకంలో రాశారు. కమ్యూనిస్టులు, ఖమ్మం, మిగతా ప్లేసెస్లో అని. అప్పుడున్నటువంటి కమ్యూనిస్టులు ఇండివిజువల్గా వీడు మాకు థ్రెట్, లేదా వీడిని కొడితే ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళని దోచుకోవచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు. కానీ వాస్తవంగా సిద్ధాంతపరమైనటువంటి కొట్లాటలు అని అంటే యూనివర్సిటీలోనే స్టార్ట్ అయినాయి. వాళ్లకు ఫలానా వారిని కొట్టాలని కాదు, ఏబీవీపీ వాళ్ళని ఎవరినో ఒకరిని టార్గెట్ చేయాలి, కొట్లాలి, బెదిరించాలి. ఆ రకంగా ఇక్కడ వీళ్ళు పనిచేయకుండా చూడాలి అనేటువంటి దీంతో ఉంటుంది. అయితే సిద్ధాంతపరమైనటువంటి కార్యకర్తలు మాత్రమే నిలబడతారు. కానీ గల్లీలో గుండాగిరి చేసేటువంటి వాళ్ళు, దౌర్జన్యం చేసేటువంటి వాళ్ళు, లేదా పైల్వాన్లుగా చలామణి అయ్యేటువంటి వాళ్ళు ఈ యొక్క పోరాటంలో నిలబడరు. దానికి స్వతహాగా ఉదాహరణ ఏమంటే, అదే టైంలో ఇక్కడ హాస్టల్ డే జరిగిందంటే గొడవలు నడిచేది. కాలేజ్ డే జరగాలని అంటే ఎవరిని పిలవాలి అనేటువంటి కాడికి వెళ్ళి గొడవలు జరిగేది. అటువంటి టైంలో హాస్టల్ డే ఫంక్షన్కి చీఫ్ వార్డెన్లో మీటింగ్ పిలుస్తున్నప్పుడు చీఫ్ వార్డెన్ దగ్గర వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు గొడవ చేయబోతున్నారు అనేటువంటిది తెలిసి మనం ఏ రకంగానే నిలబడాలా అని చెప్పి ఆ రోజు ఆ కార్యక్రమాన్ని మనం ఆర్గనైజ్ చేస్తే, అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళకి మనం కాదు, సికింద్రాబాదులో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, పైల్వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి ఏ హాస్టల్లో పెట్టారు. అప్పటికి నేను 3rd ఇయర్ ఓటీసీని. నాకు ఇచ్చిన పని ఏంటంటే బి హాస్టల్ మీద దండలు పెట్టాలి. ఇప్పుడున్నటువంటి పోలీస్ స్టేషన్ కాడ చీఫ్ వార్డెన్ ఆఫీస్ ఉండేది, ఆడ గొడవలు అయితే ఇక్కడికెళ్ళి కట్టెలేయాలి, మనం వెళ్ళి కొట్లాడాలి. కానీ ఆ ఇన్సిడెంట్ జరగటానికంటే ముందే ఛాయ్ దాగొస్తాం డైరీ ఫామ్ దగ్గర అని పోయినారంటే మళ్ళీ ఈరోజు వరకు కనిపించలేదు. అప్పుడు మనమే అక్కడ నిలబడ్డాం, మనమే కొట్లాడాం. వాళ్ళకి అక్కడ ఉండేటువంటి ఈ కుట్టేటువంటి డబ్బడంతో పొడిస్తే వాడు ఉస్మానియా హాస్పిటల్లో పడ్డాడు. మనం ప్రిపేర్ కాలేదు కాబట్టి వాళ్ళు వచ్చి నన్ను కొడితే నా తలకాబడి నేను గాంధీ హాస్పిటల్లో ఉన్నాను. అంటే నిలబడేది ఎవరు అని అంటే బజార్లో నేమ్ ఫేమ్ ఉన్నటువంటి వాళ్ళు కాదు, సిద్ధాంతపరంగా ఈ దేశం కొరకు, ఈ ఆర్గనైజేషన్ కొరకు పాటుపడాలనేటువంటి వాళ్ళే ఆ రకంగా నిలబడతారనటానికి ఇది ఒక ఉదాహరణ. ఆ తర్వాత అనేక సందర్భాల్లో దెబ్బలు తింటూ, కాలు చేతులు ఇరుగొట్టుకుంటూ సంస్థ కొరకు పనిచేసినటువంటి వాళ్ళు మనం చూసాం. ఏచూరి శ్రీనివాస్ గురించి చెప్పారు. ఆ రోజు వ్యాస్ అక్కడ ఎస్పీగా ఉండే, బంద్ చేస్తామని అంటే అడ్డం పట్టాడు. అయినా కాదు అని చెప్పి బంద్ చేశాం, ఊరేగింపు తీసాం. మీరు కాదు, మీరు డైరెక్ట్ వెళ్ళాలి అది ఇదంటే ఒప్పుకోలేదు. అదే రకంగా సామా జగన్మోహన్ రెడ్డి రామ్మోహన్ రావు గారు ఇక్కడనే ఉన్నారు, వారికి తెలుసు. ఆయన మీద అటాక్ జరగబోతుంది, అక్కడ ఉన్నటువంటి ఒక నక్సలైట్ చంపబడ్డాడు, అతని యొక్క సంవత్సరికం ఉంది, ఈ సంవత్సరికం జరిగే లోపలనే ఇతన్ని చంపేస్తారు అనేటువంటిది చెప్పినా నాకేం కాదు, నేను దేనికైనా సిద్ధము అనేటువంటి ఆలోచనతో అక్కడ పోతుంటే ఆ పెట్రోల్ పంప్
కిషన్పుర పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్ళి వీరు నిలబడ్డారు. ఆయనతో రాజేశ్వరరావు అని చెప్పి ఇంకోరు ఉండే. ఆ రాజేశ్వరరావు వెళ్తుంటే రాజేశ్వరరావుని పిలిచాడు. పిలుస్తుంటే ఈ లోపల అప్పుడే వచ్చి రోడ్డు మీద పోతున్నటువంటి వాడిని డక్కా ఇచ్చి అక్కడికక్కడే చంపేశాడు. రామ్మోహన్ రావు వెళ్ళాడు. ఆటో వాడు ఎవడు ఆపడు. ప్రజలు చూస్తున్నారు. చివరికి అడ్డం బట్టి తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్తే అప్పటికే చనిపోవటం జరిగింది. అయితే వాళ్ళ కుటుంబం, అన్ని కుటుంబాలు అట్లాగే ఉన్నాయి. వాళ్ళ తండ్రి ఏమాత్రం బాధపడకుండా నా కొడుకు పేరు మీద ఇంకా స్థిరస్థాయిగా ఉండాలనేటువంటి ఆలోచనతో సంస్థ కొరకు పనిచేసినటువంటి వారు ఉన్నారు. ఈరోజు మనం ఆహుతి పుస్తకం దీంట్లో ఈ దేశం కొరకు, సమాజం కొరకు, సిద్ధాంతం కొరకు అనేక మంది కార్యకర్తలు తమ జీవితాల్ని త్యాగం చేశారు, అర్పించారు. లేదా ఆ రకమైనటువంటి ధోరణిలో మనం ప్రొవోక్ చేసినామా, ప్రోత్సహించినామా అనేది ఒక్కోసారి వారిని చూసినప్పుడు, వారి యొక్క ఫ్యామిలీస్ని చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. నేనే ప్రొవోక్ చేసినాను కదా, నేనే చెప్పాను కదా, నేను తీసుకురాకపోయి ఉంటే అయ్యేది కాదేమో అనేటువంటి ఫీలింగ్ కూడా అప్పుడప్పుడు వస్తుంటుంది. అయితే ఈ యజ్ఞంలో ఆహుతి అయినటువంటి కార్యకర్తలు వాళ్ళందరికీ కూడా నేను రుణపడి ఉన్నాను. కార్యకర్తలందరికీ వేల సంఖ్యలో మన యొక్క కంటి ముందు పనిచేసినటువంటి వారి యొక్క తపస్సు, త్యాగం, సమర్పణ, అంకిత భాగం, దానివల్లనే మనం ఈ మాత్రమైనా ఉన్నామనేటువంటిది అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది చనిపోయేటువంటి అవకాశం, దేశం కొరకు చనిపోయేటువంటి అవకాశం మనకు రాలేదా అని చెప్పి ఈ బాధలన్నీ చూసినప్పుడు. కానీ దేశం కొరకు జీవించేటువంటి అవకాశం మనకు వచ్చింది. దేశ సేవ అంటే ప్రాణత్యాగం మాత్రమే కాదు, మన దేశం, మన యొక్క జీవితాన్ని, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడటం కొరకు, దాని కొరకే అంకితం చేస్తూ ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నాం. అయితే నువ్వు ఎక్కడున్నా, ఏ పని చేసినా, ఇంట్లో కానీ బయట కానీ మన సంస్కృతిని, మన సమాజాన్ని కాపాడటం కొరకే ఆలోచన, ఆ రకంగా చేయాలనేటువంటిదే ఆలోచన. అయితే చాలా సందర్భాల్లో మనకు అనిపిస్తుంది, మనకు ఇది రాలేదు, అది రాలేదు, లేదా ఈ పోస్టు ఆ పోస్ట్ రాలేదు అనేటువంటిది మనం ఫలానా ఇది కావాల్సి ఉండే కాలేదు అనేటువంటిది అనుకుంటాం. కానీ ఇంకొక రకంగా ఆలోచించినప్పుడు చీఫ్ వార్డెన్ ఆఫీస్లో గొడవ అయినప్పుడు ఆ కట్టె ఇంకొంచెం గట్టిగా తగిలి ఉంటే ఏమయ్యేవాడిని. అదే రకంగా ఆర్ట్స్ కాలేజ్ దగ్గర జరిగినటువంటి స్టాబింగ్ ఇన్సిడెంట్లో వెంటనే హాస్పిటల్లో నాకు మెడికల్ సపోర్ట్ దొరకనట్లయితే, ఆపరేషన్ చేయకుండా ఉండుంటే ఏమై ఉండేవాడిని. చాలా ప్లేసెస్లో ఆ రకంగా దొరకనందువలన చనిపోయినటువంటి వాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 10-15 నిమిషాలు దానికి తీసుకెళ్ళటానికి వెళ్ళలేకుండా ఏమై ఉండేదంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది, మన ఫోటో కూడా ఆ ఫోటోలో పక్కన ఒకటి పెట్టుండేవారేమో అని. అనేక మంది కార్యకర్తల కాళ్ళు చేతులు ఇరిగినాయి.
వికలాంగులైనారు, లేదా తల్లిదండ్రులకు పుత్రశోకంతో మిగిలించిపోయారు, భార్యాబిడ్డలకి తండ్రి లేనటువంటి అనాథులుగా ఉంచిపోయినారు. ఆ పరిస్థితుల్లో ఆలోచించినప్పుడు మనం కూడా ఆహుతి కానందుకు దురదృష్టవంతులమా, లేక అటువంటి పరిస్థితులు రానందుకు మన కుటుంబ సభ్యులు వారి యొక్క అదృష్టానికి అదృష్టమా అని చెప్పి అప్పుడప్పుడు ఆలోచిస్తుంటాం. కొన్నిసార్లు మనకు సంస్థలలో మంచి బాధ్యతలు రాలేదనేటువంటిది బాధపడుతుంటాం. జాగృతిలో ఒకసారి శేషగిరిరావు గారు ఒక ఆర్టికల్ రాశారు, ఎత్తు కుర్చీ అని చెప్పి. అంటే ఈ సాధు సన్యాసులు ఉన్నటువంటి సంస్థలలో కూడా ఇంటి పేరు వదిలిపెట్టి, కులం, గోత్రం, తండ్రి పేరు, తల్లి పేరు అన్నీ వదిలిపెట్టి అక్కడ సంస్థలలోకి వెళ్తారు. కానీ ఆడ కూర్చున్నటువంటి టైంలో ఆ పైన ఉన్నటువంటి కుర్చీ మీదనే మళ్ళీ ధ్యాస ఉంటుంది. ఆ రకంగా ఇన్సిడెంట్ జరిగినటువంటివి ఈ యొక్క సంస్థలో జరిగినటువంటి కొన్ని తెలుసు మనకు. కాబట్టి మనం ఒకసారి ఆలోచించుకోవాలి. జీవితం అంటేనే కాంప్రమైజ్. ఉన్నటువంటి జీవితంలో ఉన్నటువంటి దాంట్లోకి వెళ్ళి హౌ బెస్ట్ వీ కెన్ వర్క్, హౌ బెస్ట్ వీ కెన్ గో ఫర్దర్ అనేటువంటిదే ఆ రకంగా ఆలోచన చేయాలని. స్కూల్లో ఉన్నప్పుడు ప్రొఫెషనల్ కోర్సెస్లో చేరాలనుకుంటాం, రాదు. అది చేరకపోతే వేరే వాటిలలో కోర్సులో చేరతాం. పోస్ట్ గ్రాడ్యుయేషను, పిహెచ్డి చేయాలనుకుంటాం, అది కాదు. మంచి ఉద్యోగం అనుకుంటాం, అప్పుడు లేదా మంచి బిజినెస్ అనుకుంటాం. చివరికి పెళ్ళి కానీ ఫ్యామిలీ కానీ ఇవన్నీ కూడా ఉన్నటువంటి దాంట్లోకి వెళ్ళి కాంప్రమైజ్ అయ్యి దాంట్లోకి వెళ్ళే బెస్ట్ ఏంటిది అనేటువంటిది, మనం ఉన్నటువంటిది మిగతా వారికి ఒక ఐడియలిస్టిక్ దీంట్లో ఏంటిది అనేటువంటిది ఆలోచించి చేసినప్పుడే అది సరి అయినటువంటి ఆలోచన అనేటువంటిది నా అభిప్రాయం. అయితే ఈ సిద్ధాంతపరమైనటువంటి యుద్ధంలో, ఐడియాలజికల్ వార్స్లో ఇంతకుముందు చర్చలు జరిగేది. కానీ దురదృష్టవశాత్తు నిన్న మొన్నటి వరకు చంపేయటంతో ఎలిమినేట్ చేస్తేనే సరైనటువంటి పద్ధతి అనేటువంటి దీంతో వచ్చారు. కానీ ఈరోజు కొట్లాడేటువంటి వాడికి అవకాశం లేదు. ఈ యొక్క చంపటం అనేటువంటిదే మార్గం కాదు అని చెప్పి అల్టిమేట్గా తెలిసి వస్తుంది. మనం ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా సమాజం కొరకు సమయాన్ని వెచ్చించాలని, ప్రతిభను, మీ ఆలోచనను సమాజానికి ఉపయోగపడేటట్టుగా చేయాలని ఈరోజు ఇంతకుముందు రాజవర్ధన్ గారు చెప్పినట్టుగా భారత ప్రభుత్వం చేపట్టినటువంటి సమగ్రమైనటువంటి మిషన్ ఒక ఫర్మ్నెస్ తోటి 2000 మార్చి 26 వరకు మొత్తం కూడా దీన్ని తీసేస్తాం, ఎలిమినేట్ చేస్తామనేటువంటి ఆ యొక్క నిర్ణయంతో, అంటే అంతకుముందు లేదా అని అంటే అంతకుముందు ప్రకటించేవాళ్ళు కానీ కంటిన్యూస్గా చేసేవాళ్ళు కాదు. కానీ వచ్చిన తర్వాత సిస్టమేటిక్ దాంట్లో ఎక్కడికక్కడ ప్రతి 5 కిలోమీటర్లకు క్యాంప్ పెడుతూ ఆ ఏరియాని శానిటైజ్ చేస్తూ ఒత్తిడి తీసుకొచ్చి చివరికి వాళ్ళందరూ కూడా సరెండర్ అయ్యేటట్టుగా చేయటం జరిగింది. అయితే మనం ఈరోజు ఆలోచన చేయవలసినటువంటిది ఈ సాయుధమైనటువంటి
సాయుధులైనటువంటి నక్సలైట్స్ని మాత్రమే మనం దారికి తీసుకొచ్చాం, కానీ ఆ యొక్క మానసికమైనటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళతోటి ఈరోజు మనం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు రచనా రంగంలో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో, సినిమా ఫీల్డ్లలో ఎన్జిఓస్ పేర్లు చెప్పి, ఇంకా అనేక రకాల పేర్లు చెప్పి, ఆ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ఏ చిన్న అవకాశం వచ్చినా సరే, అది జంజీ అనేటువంటిది కావచ్చు, కొన్నిసార్లు కులం పేరు మీద, కొన్నిసార్లు ఇంకొక మన జంజీ మిగతా చిన్న చిన్న వీటిని తీసుకొని ఎప్పుడు అవకాశం వస్తుందా, ఏ రకంగా అరాచకం సృష్టించాలా అనేటువంటిది ఏదైతే ఆ రకమైనటువంటి మనస్తత్వం ఉందో వాళ్ళను ఒక కంట కనిపెట్టాలని చెప్పి, ఆ రకమైనటువంటి వాళ్ళను ఎలిమినేట్ చేసేంత వరకు, వాళ్ళను ఒక కంట కనిపెట్టనంత వరకు ఈ ప్రమాదం పొంచి ఉంటుంది. ఇంకో రకంగా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది కేవలం సిద్ధాంతపరమైనటువంటిదే కాదు, ఈ సిద్ధాంతపరమైనటువంటి వాళ్ళను అవకాశంగా తీసుకొని విదేశీ శక్తులు, వాళ్ళు అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, కనిపించడానికి మిత్ర దేశాలుగా కనిపిస్తారు కొంతమంది ఓపెన్గా ఉంటారు. కానీ వాళ్ళందరి యొక్క ఉద్దేశం మన యొక్క దేశం స్ట్రెంగ్తెన్ కాకూడదు. ఈ దేశం స్ట్రెంగ్తెన్ అయినట్లయితే, ఇంత జనాభా ఉన్నటువంటి దేశం స్ట్రెంగ్తెన్ అయినట్లయితే వాళ్ళ పప్పులు ఉడకవనేటువంటిది వారి యొక్క ఆలోచన. ఆ దృష్ట్యా ఇచ్చేయాలి. దీనికి తోడు ఈరోజు ఇంకొక వర్గం ఉంది, అదే ఐఎస్ఐ, అల్ ఖైదా వంటి అనేక సంస్థలు కార్యకలాపాలు, వాటిని అరికట్టాలి. వాటి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. మనకు సంబంధించిందా కాదా అనేటువంటిది కాకుండా ప్రతి విషయాన్ని కూడా మనం ఆ దృష్టితో ఆలోచన చేసి ప్రభుత్వం దృష్టికి, మన యొక్క సంస్థల దృష్టికి తీసుకురావాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరు కూడా మనవి చేస్తూ, ఈ పేర్లలో కొన్ని పేర్లు ఇంకా ప్రముఖంగా రాలేదు. ఉదాహరణకి విద్యాసాగర్ రావు, నారాయణ దాసు, సిహెచ్ నరసింహారెడ్డి, హోమియోపతి కాలేజు నారాయణ రెడ్డి క్లాస్ రూమ్లోనే అతన్ని స్టాప్ చేయటం జరిగింది. రవీందర్ రెడ్డి, మంథనికి సంబంధించినటువంటి రవీందర్ రెడ్డి, డాక్టర్ పుల్లారెడ్డి, అతని మీద హాస్టల్లోనే ఫైర్ చేశారు. మంకెన శ్రీనివాసరెడ్డి, ఆ రకంగా మిగతా నాగార్జున పాలిటెక్నిక్ కాలేజు, సైఫాబాద్ కాలేజు, అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇంకా అనేక ఇవి ఉన్నాయి. అయితే మీరు దాన్ని అడిగి ఎవరెవరున్నారు ఏంటిది అనేటువంటిది మీరు అడిగి తీసుకొని నెక్స్ట్ దీనికి వచ్చేటప్పుడు తప్పకుండా దాన్ని ఆ దిశలో చేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆహుతి, ఈ యొక్క సమాచార గోపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.